హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ కీర్తి. ఈరోజు మన ఛానల్లో ఎక్కువ మంది చుట్టాలు వచ్చేటప్పుడు హడావిడి లేకుండా చేపల పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే శుభ్రం చేసి పెట్టుకున్న 2 కేజీ చేప ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా మసాలా పేస్ట్ వేసి మసాలాలు చేప ముక్కలకి బాగా పట్టేలాగా మసాజ్ చేసి మూత పెట్టి గంట పాటు పక్కన పెట్టేయండి. గిన్నెలో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు 4 పెద్ద ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేయండి. నేను పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాను. పొయ్యి వెలిగించి ఆయిల్ని యాడ్ చేసి గుప్పెడు కరివేపాకు వేసి చిటపటలాడిన తరువాత గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ వేయండి. ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనిద్దాం. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, కొబ్బరి పొడి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే కొత్త రుచి వస్తుంది. నేను మసాలాని ఇలా నూరుతున్నాను, టేస్ట్ బాగుంటుందని. అసలే చుట్టాల కోసం చేస్తున్నాను, టేస్ట్ అదిరిపోవాలి కదా. ఇలా మెత్తగా నూరిన తరువాత ప్లేట్లోకి తీసుకోండి. 6 మినిట్స్కి మూత తీస్తే ఆనియన్స్లోంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది. అందులో 3 పెద్ద టమాటాలని పేస్ట్ చేసి యాడ్ చేయండి. తరువాత మనం ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు యాడ్ చేసాం కాబట్టి పసుపు, ఉప్పు, కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక చేప ముక్కలు వేసి క్లాత్తో ఒక్కసారి గిన్నెను పట్టుకొని తిప్పి నానబెట్టిన చింతపండు రసాన్ని వేయండి. తరువాత 6 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి 5-6 బెండకాయ ముక్కల్ని వేసి మూత పెట్టి పులుసు బాగా మగ్గనివ్వండి. 15 మినిట్స్ తరువాత మూత తీసి చూస్తే పులుసు ఇలా బాగా మరుగుతుంది. తరువాత నూరిన మసాలా వేయండి. పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి ప్రాసెస్ ఫాస్ట్గానే అయిపోతుంది. 15 మినిట్స్ పులుసు బాగా మగ్గనిచ్చి కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మా వాళ్ళకి చేపల కూర అయితే చాలా బాగా నచ్చింది, సూపర్ ఉంది అంటూ బాగా తిన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.